నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ నిర్లక్ష్యానికి గురవుతోందంటూ రైతులు ధర్నాకు దిగారు. 30,000 ఎకరాలకు సాగునీరు అందించే రిజర్వాయర్ని గత వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా నిధులు లేక, నిర్వహణ లేక రిజర్వాయర్ దెబ్బతిందని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు కుడికాలువ గేట్లు సరిగా లేవని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆగ్రహించిన రైతులు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. కుడికాలువ పరిధిలో నీరు లేక నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో లింగసముద్రం వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు 3 లక్షలు నాటుకు అయింది. వేసిన నాటు ఆడు ఎండిపోతుంది. 10 మంది తలుపు ఎత్తలా. ఏం చేయాలా? రేపు 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 అని ఇప్పుడు వారం నాలుగు రోజులు రేపు అంటున్నారు. ఆ నాటు ఎండిపోతే మేము ఏం చేయాలా? మేము పురుగు ముందరికి సాగాల్సింది. అప్పులు తెచ్చినారు కాడ చెరువు నిండా 20 అడుగులు నీళ్లు పెట్టుకుని ఈ రోజున నీళ్లు కిందకి డిశ్చార్జ్ చేయడానికి అధికారుల నిర్లక్ష్యంతో పైన ఫోర్స్ లేనందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తొందరగా మాకు ఏదో ఒక విధంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరూ స్పందించి మాకు ఇమీడియట్గా మాకు నీళ్లు రేపు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారే ఉంది. లేకపోతే ఆత్మహత్య శరణ్యము. 10 రోజుల నుండి ప్రయత్నించడం, రోజు రేపే అంటాం. మేము చెరువు దగ్గరికి రాని రోజు లేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కూడా ఎలాంటి చర్య లేదు. ప్రాజెక్టు పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ఆయన అయితే దీన్ని ఎమ్మటే 24 గంటల లోపల పరిష్కారం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం.